గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలంగాణ భవన్ వేదికగా ఎద్దేవా చేశారు. ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు పోరుబాట పట్టారు. ఈ నెల 24న అన్ని బస్ డిపోల ముందు ధర్నాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు కార్మికులు. యూనియన్లకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుతో పాటు ప్రైవేట్ ఎలక్ట్రికల్ భూతాన్ని తరిమివేయాలని తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చింది. ఆర్టీసీ కార్మికుల పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందిగా ప్రతిపక్ష పార్టీలకు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు పోరుబాట పట్టారు. ఈ నెల 24న అన్ని బస్ డిపోల ముందు ధర్నాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు కార్మికులు. యూనియన్లకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుతో పాటు ప్రైవేట్ ఎలక్ట్రిక్ భూతాన్ని తరిమివేయాలని తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చింది. ఆర్టీసీ కార్మికుల పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందిగా ప్రతిపక్ష పార్టీలకు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావుకు వినతి పత్రాలను అందజేశారు కార్మిక జేఏసీ నేతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులైతే అల్టిమేటం జారీ చేశారు. ఈ నెల 24 నుంచి పోరుబాటకు సిద్ధమయ్యారు. అలాగే సర్కార్కు కూడా సమ్మె నోటీస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఏదైతే ఆర్టీసీ తమ డిమాండ్లకు సంబంధించిన విషయాలపై ఇప్పటికీ పలు దఫాలుగా మెమరాండాలు ఇచ్చినా కనీసం స్పందించలేదంటూ గతి లేక ఇక సమ్మె బాట పడుతున్నట్టయితే ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. ఈ క్రమంలో బస్ భవన్ వద్దకు భారీ చేరుకుని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ దామస్ ఆధ్వర్యంలో అయితే ఇప్పుడు సమ్మె నోటీస్ ఇవ్వడానికి అయితే ప్రధానంగా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిష్కరించకపోవడంతో తాము సమ్మెకు వెళ్తున్నట్లయితే స్పష్టం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో వేతన సవరణ ఇచ్చి దానికి సంబంధించిన బకాయిలను ఇప్పటికీ చెల్లించలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. 2010లో రిటైర్ అయిన కార్మికులకు ఇప్పటికీ బెనిఫిట్స్ ఇవ్వలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2020లో వేతన సవరణ 30% ఫిట్మెంట్ ఆర్టీసీ కార్మికులకు అందజేయాలని డిమాండ్ ప్రభుత్వంలో చేస్తామని ఏదైతే రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో దాన్ని తొంగలో తొక్కనైతే ఆగ్రహిస్తున్నారు. 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆర్టీసీని విలీనం చేయకుండా తాత్సారం చేస్తున్నారు వ్యక్తం చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అయితే ఏమీ అమలు చేయకుండా మమ్మల్ని రోడ్డు మీద తీర్చారని అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా విధి నిర్వహణలో ఉద్యోగి చనిపోతే బ్రెడ్ విన్నర్ స్కీమ్ కింద కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది రెగ్యులర్ ప్రాతిపదికన ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రెగ్యులర్ ప్రాతిపదికన కాకుండా కాంట్రాక్ట్ బేసిస్ లో బ్రెడ్ విన్నర్ స్కీమ్ కింద కుటుంబంలో ఒకరికి శాశ్వతంగా ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర ఆరోపిస్తున్నారు. ఆర్టీసీలో ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు వ్యవహారం ఏదైతే ఉందో దానిపై కూడా ఒక చర్చలు ఏమనిచ్చారు. ఇప్పటికే 850 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేశారంటూ మరో 3850 బస్సులు కొనుగోలు చేయాల్సి ఉందని చెప్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా అంతేకాకుండా మహాలక్ష్మి పథకంతో కార్మికులపై ఒత్తిడి పెరుగుతుందని అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్లపై కండక్టర్లపై కూడా దాడులు జరుగుతున్నాయని అయితే ఏమీ యాజమాన్యం పట్టించుకోవడం లేదంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మికి సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో నెల పూర్తి స్థాయిలో విడుదల చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా మహిళలకు ఆర్టీసీ ప్రయాణం చేసే మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా టికెట్లెస్ స్మార్ట్ కార్డులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం 2.5 సంవత్సరాల నుంచి డిమాండ్లపై కూడా ఎలాంటి చర్చలకు పిలవలేదని కూడా ఆక్షేపిస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వం ముమ్మాటికి కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అని స్పష్టం చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్ధరణ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి కనీసం అందుకు బడ్జెట్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేట్ కంపెనీలకు ఒక ఆర్టీసీ సొమ్మును ఒక దారదత్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా 2017, 2021, 2023 సంవత్సరానికి సంబంధించిన 3 PRCలను పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇది డిమాండ్ సాధన కోసం అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. అన్ని పోరాటాలకు సిద్ధమయ్యామని కూడా స్పష్టం చేస్తున్నారు. అక్రమ కేసులు ఎన్ని పెట్టినా జైలుకు పోయేందుకు కూడా సిద్ధమయ్యామని అయితే ఆర్టీసీ కార్మికులు సంఘం నాయకులు అయితే స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే కుటుంబ సభ్యులతో పాటు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు పెద్ద ఎత్తున చేపడతామని కూడా ఆందోళన స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే మా కుటుంబాలు, కార్మికుల కుటుంబాలతో పాటు అన్ని వర్గాలను ఏకం చేసుకుని పోరాటాలు సిద్ధం చేస్తామని, అవసరమైతే జైలు భరో కార్యక్రమం కూడా నిర్వహిస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. పరిస్థితి కనిపిస్తుంది సింధూరా. రైట్, థ్యాంక్ యూ అక్రమ్. ఇక మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా అయితే ఆర్టీసీ కార్మికులు పోరుబాట పట్టారు. ఈ నెల 24న అన్ని బస్ డిపోల ముందైతే ధర్నాలు చేపట్టేందుకు వారు సిద్ధమయ్యారు. మేనిఫెస్టో అమలు